ఖమ్మంలో బీజేపీ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశమిస్తే భారీగా నిధులు తీసుకువచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. సేవ్ తెలంగాణ నినాదంతో ముందుకు సాగాలని కార్యకర్తలకి పిలుపునిచ్చారు. జిల్లాలో 3 మంత్రులు విలువైన భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ పై పార్టీలు ఒకే తాటిపై ఉన్నాయని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతుంది అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని, ఆ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. అనేక కళలు ఇక్కడ పుట్టి ఇతర దేశాలకు పోయినటువంటి విషయాన్ని మనకు అందరూ తెలుసు. ముఖ్యంగా యుద్ధ కళ, ఆ రోజుల్లో కత్తులు, బల్లాలు, అదేవిధంగా ధనుషులు, ఇటువంటి ఒక ఏవైతే ప్రక్రియలు ఉండే యుద్ధ ప్రక్రియలు, అవన్నీ ప్రాచీన యుద్ధ కళలు. ఇవన్నీ మరి పిల్లల్లో ఆ ప్రాచీన యుద్ధ కళల్ని కూడా ఇంకా దాని గురించి తెలవడానికి ఆధునికమైనటువంటి ఒక యుద్ధ ప్రక్రియలని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు టీవీలలో అక్కడ ఇక్కడ. మరి దాంతోపాటు ప్రాచీన యుద్ధ కళల్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో స్పోర్ట్స్ కూడా ఈరోజు ఉన్నది. మనం ఫెన్సింగ్ అని అంటాం, మనం కత్తులతోని మనం చేస్తుంటాం. కాబట్టి ఈ కళలతోని మన స్పోర్ట్స్తో కూడా ముడి ఉంది. అదే ఆర్చరీ ఉన్నది, ధనుష ఒక విద్య. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ యొక్క స్కూల్లో ఆత్మారాం గారు, గురు ఆత్మారాం గారు, అదేవిధంగా దేవేందర్జీ హర్యానా నుంచి వచ్చారు. వారి పిల్లలకి దీని మీద ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు శిశు మందిర్ స్కూల్లో. ఈ స్కూల్లో నేర్చుకున్నటువంటి అందరూ కూడా దీన్ని రాబోయే రోజు క్రీడల కింద తీసుకోవాల్సిన, స్పోర్ట్స్ కింద తీసుకొని మనము సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఆయుధాలు కాదు, క్రీడల్లో కూడా దేశానికి మంచి పేరు కోసం కూడా నేర్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిల్లల్ని కోరుతూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శిశు మందిర్ స్కూల్ వారికి, వారి యాజమాన్యానికి నేను ధన్యవాదాలు చెప్తాను.